గెటప్, ఏ స్టైలు! తెనాలి రామకృష్ణలో శ్రీకృష్ణదేవరాయలుగా సూపర్ యాక్టింగ్ గురు, సూపర్ డైలాగ్స్ గురు. గురు, నీ లాస్ట్ పిక్చర్ మేజర్ చంద్రకాంత్ ఫస్ట్ టికెట్ కొందామని క్యూలో నిల్చుంటే నా కొడుకులు అందరూ కలిసి నన్ను తొక్కి చంపేశారు గురు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ సమాజంలో చోటు దొరక్క శ్మశానంలో బేతాళున్నాయి తిరుగుతున్నారు గురు. ఆపు నీ ప్రేలాపన బేతాళా. నన్నెవరనుకుంటున్నావు? నేను విక్రమాదిత్యుణ్ణి. ఓహో, తమరు మా అన్న ఎన్టీఆర్ కదా. సారీ గురు, నీ డ్రెస్సు గెటప్ చూసి మా అన్న ఎన్టీఆర్ గారు ఇక్కడికి ఏదైనా షూటింగ్ వచ్చారేమో అనుకున్నాను. అది సరే గాని తమరేంటి గురు ఈ శ్మశానంలో బాడీ ఉన్న బేతాళులా తిరుగుతున్నారు? నాకు మహోన్నతమైన ఆశయం ఉంది. అది ఈడేర్చుకొనుటకై ఈ మరుభూమికి నేను అరుదించాను. అన్నగారు లాస్ట్ పిక్చర్ ఫస్ట్ టికెట్ కొనాలన్న నా ఆశయం నెరవేరక నేను చచ్చి బేతాళుని అయ్యాను. మీ ఆశయం నెరవేరక మీరు చచ్చారనుకోండి, జూనియర్ బేతాళుని. అధిక ప్రసంగి, అత్యాశలు పెంచుకొని వాటిని సాధించుకోలేని నీ వంటి స్వార్థ మానవులకు మాత్రమే ఇటువంటి దుర్గతి పడుతుంది, కానీ నా వంటి వీరులకు కాదు. మీలాంటి వీరులు ధీరులు అంతా ఆ కాలం ఆ సమాజానికే పరిమితం గురు. తమరింకా మా సమాజాన్ని చూడలేదుగా, అందుకే అలా అంటున్నారు. అదిగో మా నవ సమాజం. అబ్బబ్బా, ఏమది అంత శబ్దమాలిన్యము? శబ్దమాలిన్యం కాదు గురు, బుద్ధి మాలిన్యం. అటు చూడు. తీసుకురాని పడలేక వేస్ట్. ఇవాళ చంపేయాలి. ఈ నా కొడుకులకు తాగడానికి డబ్బులుంటాయి, దానం చేయడానికి చేతులు రావు. ఇవాళ మా తమ్ముడు వరకు పంపి మతల్ని సెటప్ చేయాలి. జేబులు కత్తిరిద్దాం అనుకుంటే ఒక్క నా కొడుకు దొరకడే. నా మగుడు తిరిగితే తప్పలేదు, కానీ నేను తిరిగితే తప్ప. కట్టం తీసుకురాని పడలేక వేస్ట్. ఒక్క నా కొడుకు దొరకడే. చూసావా గురు, ఇది శబ్ద మాలిన్యం కాదు, బుద్ధి మాలిన్యం, మానసిక మాలిన్యం. మాటలో చెప్పేది ఒకటి, మనసులో ఆలోచించేది మరొకటి. అర్థమైందా గురు? సహజమేగా. మనుషులు యోచించకపోతే మృగములు యోచించనా ఏమి? అందుకే గురు చెప్పేది, ఈ మనుషుల కంటే మృగాలే ఎంతో మేలని. అటు చూడు గురు. గురు, మా అమ్మ మీద ఒట్టు గురు, నా పెళ్ళం తాళిబొట్టమ్మైనా సరే నీకు హెల్ప్ చేస్తాను. దొంగన కొడక, నీకు నేను హెల్ప్ చేయాలా? చూస్తుండు, నీకు అప్పిస్తానని ఆశపెట్టి మందు బిల్లు నీ చేత కట్టిస్తా. నా మనసులో మాట చెప్తున్నాను గురు, నీలాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం. పిచ్చి నా కొడక, పొగిడితే పడిపోతాం. రేపు నువ్వు అప్పించినానే మళ్ళీ తిరిగి ఇస్తానేంటి? టట్టడా కూడా పిచ్చును. కొట్టు గురు. అత్తగారు, మీరు సాక్షాత్తు ఆ దేవతండి. నా కన్న తల్లిని మరిపించారు. నువ్వు అంతేనమ్మా, నా కూతుర్ని మరిపించావు. మాయమంట, కాళ్ళు పిసికితే కట్నమాటి మర్చిపోతాననుకున్నావా? పిండి మరి వసూలు చేస్తాను. అంతేకాదు అత్తగారు, నా అదృష్టం. మీలాంటి అత్తగారిని పొందడం నా పూర్వజన్మ సుకృతం. ముసలిముండ, కృష్ణారామంటూ మూలకొచ్చో. కట్నం తెలియదని కాపురం కూర్చావో చంపేస్తాను. అమ్మమ్మో, ఇది ఏమి? అంతయు నాటకమే. అవును గురు, ఈ సమాజంలో 199 మంది ఇలాంటి వాళ్లే. చిరంజీవిని బాలకృష్ణ ఊహించుకుంటూ మొగుళ్ళ పక్కలో పడుకునే పెళ్ళాలు, రంభనేశ్వరాన్ని ఊహించుకుంటూ పెళ్ళాల పక్కలో పడుకునే మొగుళ్ళు, ఆస్తి అంతస్తులను చూసి ప్రేమ నాటకాలాడే అమ్మాయిలు. వీళ్ళందరి చేతుల్లో హీనంగా 50-100 ముసుగులుంటాయి. ప్రేమ ముసుగులు, ప్రజాసేవ ముసుగులు, రాష్ట్రీయ ముసుగులు, జాతీయ ముసుగులు, ఇలాంటి డిఫరెంట్ ముసుగులు వేసుకుని ఒకరినొకరు మోసం చేసుకుంటూ బతుకుతారు. ఇదే గురు మానసిక మాలిన్యం అంటే. ఇదే లోపల ఒక విధంగా బయటికి మరో విధంగా లేకపోతే వీళ్ళెవరూ ఈ సమాజంలో బతకలేరు గురు. వీళ్ళలా కాకుండా మొహానికి ఏ ముసుగు తగిలించుకోకుండా మనసు ఎలా చెప్తే అలా చేస్తాను, అలాగే బతుకుతాను అని శపథం చేసిన నా చిన్ననాటి స్నేహితుడు ఒకడు ఆ సమాజంలో ఉన్నాడు గురు. విచిత్రమైన అతని జీవిత చరిత్ర చెప్తాను.